హాయ్ సార్. జై శ్రీరామ్. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్కి వచ్చారు మీరు, యుఎస్ఎం గోరాంచ్ ప్రాజెక్ట్కి. మీకు ఎలా అనిపించింది? అయితే యాక్చువల్గా మీరు వీడియో పంపించినందుకు చూశాను. అయితే సినిమా చూశాను కానీ ఆ సినిమా రియల్గా చూడాలని మీతోటి వచ్చాను. చాలా ఆనందం అనిపించింది. ఒక ఫ్యామిలీ తోటి, కుటుంబ సభ్యులతోటి, ఉమ్మడి కుటుంబంతో, ఫ్రెండ్స్ తోటి, కొలీగ్స్ తోటి వస్తే ఒక ఆనందం అన్నట్టు. ఎప్పుడు టెన్షన్ వ్యాపారంలో, బిజినెస్లో, జాబ్లో ఎప్పుడు ఇక్కడికి వస్తే చాలా రిలీఫ్ అనిపించింది. మీరు ఎంత మీ చైర్మన్ గారికి హాయ్ చెప్తూ దండాలు చెప్తూ, ఎందుకంటే ఇక్కడికి వస్తే ఆక్సిజన్ అద్భుతం ఉంది. స్విమ్మింగ్ పూలు ఆరు డైనింగ్ హాల్ అయినా లేకపోతే ఇక్కడ చూసే వాతావరణం చూస్తే మాత్రం ఆనందం అనిపిస్తుంది. నాకు ఒక గోవా పోయినట్టు అనిపించింది, ఒక ఆస్ట్రేలియా పోయినట్టు అనిపించింది, ఒక స్విట్జర్లాండ్ పోయినట్టు అనిపించింది. ఎందుకంటే అంత అద్భుతంగా అనిపించింది. ఇక్కడ వాతావరణం ఏంటంటే గిత్త శబ్దం లేకుండా సైలెంట్గా ఆనందంగా అద్భుతంగా నేను చూశాను, నేను ఎంజాయ్ చేశాను. నా ఫ్రెండ్స్ కూడా, నా కొలీగ్స్ కూడా, నా బంధుమిత్రులు కూడా ఎంజాయ్ చేయాలని అద్భుతంగా ఆనందంగా ఉంది. జై సీతారాం, జై వాసవి. అంటే డీటెయిల్గా చెప్పేసారు, ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అడగడానికి లేకుండా చేశారు. సార్ మీ ఏజ్, మీ ప్రొఫెషన్ చెప్పండి సార్ కొద్దిగా. నాదైతే ఇప్పుడైతే 1970లో పుట్టాను. మాకు 2 చిల్డ్రన్స్, మ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు ఆనంద శేష జీవితము ఇందులో గడపాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అద్భుతంగా ఉంది, ఆనందంగా ఉంది. ఎంత అద్భుతం అంటే నేను ఎన్నో వెంచర్లు చూశాను, చాలా చూశాను, కానీ దీని ఒక స్పెషల్ ఉంది అన్నట్టు. అంటే చెప్తే వర్ణించడానికి రాదు. మీరు కూడా, మా బంధుమిత్రులు కూడా, మా కొలీగ్స్ కూడా, మా కాలనీ వాళ్ళు కూడా, నాకు శ్రేయాభిలాషులు అందరూ ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేస్తే వాళ్ళు కూడా ఆనందపడతారు, 10 మందికి ఆనందం ఇస్తారు. జై సీతారాం. థ్యాంక్ యూ సార్. తప్పకుండా మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ, మీ ఫ్రెండ్స్, కజిన్స్తో రండి, ఇక్కడ హ్యాపీగా టైం స్పెండ్ చేయండి. సార్ ఇందాక చెప్పినట్టు పాయింట్స్ అద్భుతంగా చెప్పారు సార్. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అడగడానికి లేకుండా అన్ని కవర్ చేశారు. ఈ ప్లేస్ వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చారు, ఫస్ట్ టైం వచ్చారు కాబట్టి ఇది ఎలా అనిపిస్తుంది? ఈ బ్రిడ్జ్ కానీ, ఈ వాటర్ మనం అంటే నేను ఆస్ట్రేలియాలో మా ఫ్రెండ్స్ అమ్మటి ఒక ఏరియా పోయాను. అక్కడ కూడా ఇలాంటిది ఉన్నది. అరే, నా ఇండియాలో ఉన్నది కూడా నేను చాలా ఆనందపడుతున్నా. అది కూడా ఇండియాలో నాకు తెలిసిన రిసార్ట్లో ఇక్కడ ప్లాట్ కొనుక్కున్నందుకు, ఇక్కడ ఉన్నందుకు నేను కూడా చాలా ఆనందపడుతున్నాను. ఇప్పుడు నా ఆస్ట్రేలియా ఫ్రెండ్స్ వాళ్ళకి నేను పంపిస్తే ఏమంటారంటే, అరే ఇదొక వెరైటీగా ఉన్నది, మరి ఎక్కడ దిగినావు అని అంటే, అరే పలానా రిసార్ట్లో దిగాను అని చెప్తే ఒక ఆనందపడతారు. ఇది అద్భుతమైన ఫ్లైఓవరు. దీంట్లో మా ఫ్యామిలీ, మా కొలీగ్స్, మా బంధుమిత్రులను కూడా తీసుకురావాలని నేను చాలా ఉరోతలు అవుతున్నా. అతి త్వరలో వాళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళని కూడా సంతోషపెట్టి, నేను సంతోషపడాలని, వాళ్ళు కూడా సంతోషపడాలని, ఆనందపడాలని కోరుకుంటున్నా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సార్ అంటే ఆస్ట్రేలియాకి, వేరే కంట్రీస్కి వెళ్ళి వచ్చారు కాబట్టి సార్ ఈ యొక్క ఎక్స్పీరియన్స్ అద్భుతమైన మాటల్లో మనం విన్నాము. ఇంకా చాలా ఉన్నాయి సార్, మీరు కొన్ని చూశారు, ఇంకా కొన్ని చూడాల్సినవి ఉన్నాయి. అది కూడా వెళ్ళి కవర్ చేద్దాము. పదండి సార్. అది లేదు అద్భుతం, ఆనందం. ఉయ్యాలలో కూర్చున్నాడు మహాత్మా గాంధీ, ఉయ్యాలలో కూర్చున్నాడు. సార్ ఇప్పుడు మనం కాటేజీలు చూసుకుంటూ వచ్చాము. మీరు ఒకటి చెప్పారు, మీరు ఆస్ట్రేలియాకి వెళ్ళినప్పుడు, దాని గురించి కొద్దిగా చెప్పండి సార్. అయితే ఆస్ట్రేలియాలో సాటర్డే సండే 2 days ఎంజాయ్ చేస్తారు మా ఫ్రెండ్స్ అందరూ. అందులో వస్తాను, మహాత్మా సార్ ఇవాళ మనం ఒక కాడికి వెళ్దామన్నాడు, కానీ సర్ప్రైజ్ ఇచ్చాడు. అతను వాళ్ళ ఫారెస్ట్కి తీసుకెళ్ళాడు. అంటే అక్కడ ఆయన మునగాకు, కరివేపాకు పండిస్తాడు. అయితే అక్కడ పోయినప్పుడు ఎంతో అద్భుతం అనిపించింది. ఇక్కడ వచ్చినప్పుడు ఇంకో అద్భుతం అనిపించింది. ఇక్కడ కూడా మనకు ఈ శ్రీగంధం చెట్లను చూస్తుంటే మా ఫ్రెండ్ జ్ఞాపకం వచ్చాడు. ఇప్పుడు ఇది చూసి, అరే నా ఫామ్లో కూడా శ్రీగంధం చెట్లు పెట్టాలని ఆయన ఎంతో అంటే ఎంతో ఆనందపడతాడు. నాకు ఒక ఆనందం అనిపించింది మీ రిసార్ట్లు చూసి. నాకు ఒకటి చాలా అద్భుతం అనిపించింది, స్విమ్మింగ్ పూలు, ఇక్కడ వాతావరణము చాలా అద్భుతం అనిపించింది. మరి నా ఫ్రెండ్ని కూడా తీసుకొచ్చి, నా ఫ్రెండ్స్ని తీసుకొచ్చి ఆనందపరచాలని నా కోరిక. మా ఫ్యామిలీని కూడా తీసుకురావాలనుకుంటున్నా అతి త్వరలో. సాధ్యమైన తొందరలో అందరం కలిసి వచ్చి ఇక్కడ తంబోలు ఆడి, సూపర్, ఒక అంతాక్షరి చేసి, ఒక డ్యాన్సులో, స్విమ్మింగ్లో లీనమైపోవాలని కోరుకుంటున్నా. జై శ్రీరామ్, జై సీతారాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు, మీ యాజమాన్యానికి ధన్యవాదాలు చెప్తున్నా. నేను కూడా ఇక్కడ ఒక 1000 గజాలు కొనుక్కొని
మీకు అంకితం చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరే కదా అంతే చూసుకునేది. చాలా సంతోషం. ఆ వేగేజాలు కూడా మాకు చిన్న కాటేజ్ కట్టి ఇవ్వండి. సూపర్ జై సార్, సీతారాం. సూపర్ సార్. ఇలాంటి ఈవెంట్లు అయితే చాలా జరిగాయి మన వెంచర్లో. హ్యాపీగా రండి మన ప్రాజెక్టు. మీరు ప్లాట్ కొనుక్కుంటే ఇంకా మీకు అదృష్టము. దాని బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. మీకు అది కూడా త్వరలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. థ్యాంక్ యూ అండి. సార్ ప్రాజెక్ట్ మొత్తం చూసాం మనము. గోరాన్స్ కానీ ఇటు గోవాలీ కానీ చాలా టైం స్పెండ్ చేసాము. కొనుక్కుందాం అనుకునే వాళ్ళకి మీ సలహా కానీ మీ సజెషన్ కానీ ఏముంటుంది సార్? అంటే మనము గోరంచ చూసాము. అక్కడ ఏంటంటే అదొక అద్భుతము, దాని థ్రిల్ వేరు. ఇప్పుడు ఇక్కడికి వచ్చింది, ఇదొక వెరైటీగా ఉన్నది, అద్భుతంగా ఉంది. ఇక్కడ వచ్చినందుకు చెప్తున్నా, నిజంగా చెప్తున్నా. సీనియర్ సిటిజన్స్కి అయితే, యూత్కి అయితే ఎప్పుడు జాబులో టెన్షన్లు, ఎప్పుడు ఫ్యామిలీతోటి ఇక్కడికి వచ్చి ఆనందంగా అద్భుతంగా ఇక ఒక విహారయాత్ర లాగా, ఒక పిక్నిక్ వచ్చినట్టు ఎంతో అద్భుతం అనిపిస్తుంది. ఆ నర్సరీని చూస్తే ఎంత అద్భుతం అంటే నిజంగా చెప్తున్నా, మాటల్లో వర్ణించాలనేకపోతున్నా. మంచి ఈరోజు చాలా నైస్ డే మీతోటి జర్నీ చేయడం. మళ్ళీ నేను ఆనందపడ్డాను. నా ఫ్రెండ్స్ని, నా బంధుమిత్రులని, నా కాలనీ వాళ్ళను, నా కొలీగ్స్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి ఎంజాయ్ చేయించి, ఇక్కడ కంపల్సరీ నేను ప్లాట్ తీసుకున్నాను, మీరు కూడా తీసుకోండి, ఆనందపడండి. నా మాటల్లో వాళ్ళకు వర్ణించడం, నేను చెప్పడం, వాళ్ళు వినడం, మళ్ళీ అతి త్వరలో మీరు చూస్తారు ఎంత అద్భుతమవుతుందో. మరి ఎక్సలెంట్ వెంచర్ అండి. మీ యాజమాన్యానికి, మీ చైర్మన్ గారికి మీకు ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై సీతారాం. అద్భుతం, ఆనందం. తప్పకుండా సార్. మీరు మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో రండి, మళ్ళీ టైం స్పెండ్ చేయండి. క్వాలిటీ టైము, పొల్యూషన్ ఫ్రీ. అంటే ఒక వేరే ఏదో దేశంలో ఉన్నట్టే ఉంటుంది సార్. మీరు అన్నట్టు మాకు ఇనీషియల్గా స్టార్టింగ్ అలాగే అనిపించింది. వచ్చిన వాళ్ళందరూ కూడా అదే హ్యాపీనెస్. 10 మందికి హ్యాపీ చేయాలనే మా యాజమాన్యం. 10 మందిని ఒకటి సంతోషము, అంటే ఆనందం ఒకటి, ఆరోగ్యం ఒకటి. ఎందుకంటే ప్యూర్ ఆక్సిజన్స్ అది చెట్ల మధ్యలో మనం ఉంటే. ఈ గేమ్స్ అవి ఇవి ఆడుకుంటే ఫిట్నెస్ ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటాము, ఒకటి ఆనందంగా ఉంటాము, ఇంకోటి ఆర్థికంగా కూడా బలపడతాం సార్. హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ ఒక్క ప్లేస్లో దొరుకుతుంది సింపుల్గా చెప్పాలంటే. మీరు అన్నట్టు ఇవన్నీ కరెక్టే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై సీతారాం.